లేదా వాళ్ళకి ఎవరికన్నా ఉద్యోగాలు చేయగలిగిన వాళ్ళు ఉంటే ఉద్యోగం ఇప్పించడమో ఏదో ఒకటి వీళ్ళకి అనుబంధ సంస్థలు ఇట్లాంటిది ఒక ఆర్గనైజ్డ్గా నడిచింది. ఈవెన్ తెలంగాణలో పార్టీ దెబ్బతిన్న తర్వాత కూడా ఇప్పటికీ తెలంగాణ వాళ్ళు పార్టీని ఎందుకు వదలరంటే అదే కారణం. చాలా మంది అంటే వెళ్ళిపోయిన వాళ్ళని పక్కన పెడతాడు, పొజిషన్స్ వచ్చారు కాబట్టి వెళ్ళిపోయారు. పొజిషన్ రాని వాళ్ళు అక్కడే ఉన్నారు పార్టీలో. నేను చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు రాలేదా? ఇక్కడ అట్లా ఎందుకు లేదు? అలా అవ్వగానే ఇలాగ ఎందుకు జంపు? వ్యాపారాలు చేస్తున్నాడు, ఎమ్మెల్యే మొన్నటిదాకా ఉన్నటువంటి వాడు వెళ్ళిపోయి ఇప్పుడు బెంగళూరు వ్యాపారాలు చేసుకున్నాడు, హైదరాబాద్ వ్యాపారాలు చేసుకున్నాడు, చెన్నై వ్యాపారాలు చేసుకున్నాడు, ఇక్కడ ఎవడు ఉండట్లా. కార్యకర్తకి ఏదన్నా అయితే ఇప్పుడు ఎవడు దిక్కులేదు. తెలుగుదేశాన్ని ఆ పరిస్థితికి తెద్దాం అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. దాంతో వాళ్ళలో ఒక ఇంకా ఇక ఉండదు. అట్లాగైతే కనుక ఎవరు నిలబడతాడు రేపు? అది మొన్న మనం ప్రస్తావించాం, ఒక వీడియో చేశాను. మేబీ అది చూసినా చూడకపోయినా ఓ మంచి జరిగింది. ఇప్పుడైతే కార్యకర్తలకు ఒక ఇన్సూరెన్స్, దాంతో పాటు కావాల్సింది ఏంటంటే బూత్ లెవెల్ కమిటీ ఉండాలా, మండల్ లెవెల్ కమిటీ, జిల్లా లెవెల్ కమిటీ, ఇట్లాంటి కమిటీలు ఉండాలా. కమిటీలు ఉన్నాయి వీళ్ళకి, కానీ కార్యకర్తతో లింక్ అయ్యేటటువంటి సిస్టమ్ ఉండాలి. ప్రతి వారము ప్రతి నెలకొక్కసారి ఒక మీటింగ్, బూత్ లెవెల్, ఒక కమ్యూనికేషన్ అందరికి వెళ్ళేటట్టు, చిన్న చిన్న ప్రాబ్లం వస్తే నిలబడేటట్టు. అది తెలుగుదేశాన్ని ఇన్నాళ్ళు నడిపించింది. 40 ఏళ్ల నుంచి పార్టీ కార్యకర్తను కాచుకుంది కాబట్టి ఇవాళ కార్యకర్తలు పార్టీని కాచుకున్నారు. అంతే కదా. అవును. కాబట్టి టైం లేదు కాబట్టి ఇప్పుడు క్రిందసారి అందరూ వీళ్ళు కూడా కసితో పనిచేశారు. సహజంగా ఏంటంటే ఫస్ట్ ట్రిప్ పవర్ అయ్యేటప్పటికి ఓవర్ ఎక్స్పెక్టేషన్కి వెళ్ళారు. అది రాలేదన్నటువంటి కసితో పట్టించుకోవాలి, కానీ ఇంత దారుణంగా పోతుంది అనుకోవాలి. నా వల్ల ఓ సీట్లో కొంచెం నగ్గుతుంది